సార్లు మార్చుకున్నది మన అభివృద్ధి కోసం కదా. రేపు వాళ్ళు మారడాన్ని ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు? మేము చిన్న పిల్లగా చిన్న పార్టీగా మేము ఒక అనుమానం వ్యక్తం చేసినామే. 2 జాతీయ పార్టీ అధ్యక్షులు చెప్పమనండి. ఈ లొల్లే పడుతుంది కదా, ఎందుకు అంత లొల్లి? అంత ఆగం కావాల్సిన అవసరం ఏముంది? అంటే మేము ఆరోపణలు చేస్తాము కాదు అంటే మేము ఇష్టమైన ఆరోపణలు చేస్తాం, మేము గుడ్డ కాల్చి మీనేస్తాం, మీరు దుడుచుకోండి అంటారు, అంతేనా? మీరు కడుక్కోండి అంటారు, అదేనా? అన్న గతంలో ఇది 2వ రాజధానిగా చెయ్యాలని, ఇది యూటీ కావాలని ఎవరైతే శక్తులు పనిచేసినాయి కదా, వచ్చినాయి అప్పుడు. ఒక్క నిమిషం, మీరు ఉన్నారు ఉద్యమంలో, నేను ఉన్నా, దిలీప్ అని ఉన్నా, అందరూ ఉన్నాం కదా, చూసినాం కదా. ఇది యూటీ చేయాలని, ఇది రాయల తెలంగాణ చేయాలని చాలా కుట్రలు జరిగినాయి కదా, మనం ఎదుర్కొన్నాం కదా. ఎట్లా ఎదుర్కొన్నాం? తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నారు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముందుండి కొట్లాడింది. సో అవన్నీ అన్న అక్కడ నేనేమడుతున్నా అంటే రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిపోయినా, అక్కడ ఆంధ్రప్రదేశ్ అక్కడ వారి పరిపాలన చేసుకుంటున్నారు, ఇక్కడ మనం చేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఇలాంటివి బయటికి వదిలి ప్రజల్లో ఒక లేని ఆందోళనలు, లేని ఆలోచన కల్పిస్తున్నట్టు కదా, ఏంటిది అనేది. ఇప్పుడు అయిపోయింది, 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకురావడం ఏంటి తెరపైకి అనేది? మనకు సపరేట్ తెలంగాణ, మన తెలంగాణ మనకు ఉండేదన్న, తీసుకపోయి అలా కలపలేదు అన్న. అలా కలిపిన తర్వాత మనం పోరాటం చేసి మళ్ళీ తెచ్చుకోలేదు అన్న. మళ్ళీ ఇప్పుడు కలపరని ఇప్పుడు వీళ్ళు చేయరని ఏమో అనుమానం అన్న. ఈ గతం వర్తమానం భవిష్యత్తు. గతంలో ఉన్న తెలంగాణ తీసుకుపోయి కలిపింది కదా, మళ్ళీ మనం పోరాటం చేసి మన అన్నలను మన తమ్ములను దంపుకొని మళ్ళీ పోరాటం చేసి మన తెలంగాణ తెచ్చుకున్నాం కదా. తెచ్చుకున్నాక మంచిగా పరిపాలించుకుంటున్నాం కదా. పరిపాలించుకుంటున్న సమయంలో మళ్ళీ తీసుకుపోవాలని నమ్మకం ఏంటంటున్నా నేను. ఆ అనుమానాన్ని వ్యక్తం చేసినాం. ఒక పొలిటికల్ డౌట్ క్రియేట్ చేసి చెప్తున్నాము. ఆ పొలిటికల్ డౌట్ ఆన్సర్ చెప్పాలి కదా. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, నిజంగా ఒక బీజేపీ అగ్రనేతలు అయితే నాకు తెలిసి ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? అట్లాంటిది ఏముండదు, తెలంగాణ ఇప్పుడు ఎట్లా ఉన్న తెలంగాణ అట్లాగానే ఉంటుంది, యూటీ లేదు, 2వ రాజధాని లేదు, ఏది లేదు అని చెప్పే అవసరం ఉందంటారా? లేదు, ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ఆ విషయం మీద చెప్పట్లేదు, మాట్లాడలేదు, ఆలోచన లేదు. కాంగ్రెస్ కూడా ఇప్పటిదాకా చెప్పింది లేదు, ఆలోచన లేదు. ఆలోచనల్లా ఇప్పుడు బద్దు ఉంటే గనక ప్రపోజల్ వస్తే అగ్గి రాజుకుంటే తెలంగాణలో, హైదరాబాద్ అని చెప్పేది బీఆర్ఎస్ పార్టీ మనసులో చేస్తే మాకు అడ్వాంటేజ్ అవుతుంది. పొలిటికల్ గా ప్రాంతీయ తత్వాన్ని ఇంకా రెచ్చగొట్టి ప్రాంతీయ తత్వం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచన, దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది మా మీద నెట్టే ప్రయత్నం. శ్రీనివాస్ యాదవ్ గారి మాట్లాడుతుంటే అర్థమైతా ఉన్నది. తప్పేమున్నది, దూరమే ఉన్నది కదా, పరిపాలన సౌకర్యవంతంగా ఉంటది కదా అని చెప్తున్నారు. చూడండి మీరు వారి మాటలు అంటున్నారు. ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ దూరం ఉన్నది కదా, ఉంటే మంచిదే కదా అని అనుకుని చేయవచ్చు అని చెప్తూనే వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే మాటనే వాళ్ళు సమర్థిస్తున్నారు. ఆ విషయాన్ని అది హిడెన్ ఎజెండాగా కనబడతా ఉన్నది. ఇంకొకసారి మీ కారణంగా లేదా కాంగ్రెస్ కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ లో తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టి ప్రాణాలకు మళ్ళా పోయే విధంగా మీరు మాట్లాడక దయచేసి. ప్రశాంతంగా నడుస్తా ఉన్నది రాష్ట్రం, మంచితనంతో పరిపాలించాలి. మీరాగా తెలంగాణ వాదాన్ని వాడుకొని తెలంగాణ పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి 10 సంవత్సరాలు ఏం చేసినారు, ఏం సాధించినారు మీరు చెప్పండి. కేసీఆర్ పాత్ర లేదంటారా అందులో? తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్ర లేదంటారా? అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ప్రజల శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళు జార్ఖండ్ శ్రీనివాస్ గారు మాట్లాడిద్దాం. శ్రీనివాస్ యాదవ్ ప్లీజ్ మాట్లాడిద్దాం. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడిద్దాం వాళ్ళ మాట్లాడిద్దాం ప్లీజ్. ఆగండి. ఈ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క మనోభావంతో ఆడుకున్నది కేసీఆర్ కంపెనీ. తీరా నమ్మి ప్రజలు ఓటేసినారు. ఒక్కసారి కాచుమా 2 సార్లు ఓటేసినారు. ఏం సాధించినారు వీళ్ళు? ఏమి ఇచ్చినారు చేతికి? బకాయిల యొక్క పెద్ద చిప్ప ఇచ్చినారే. అరే వాళ్ళ కుటుంబం పాలించింది, టీఆర్ఎస్ పాలించలేదు. నాయకుడికి వాళ్ళ అధికారులు వచ్చి బుగ్గకారు బంగారు ఇవాళ పేపర్ వచ్చి టీవీలో వస్తున్నది. మాజీ ఎమ్మెల్యే ఏ రకంగా కొన్ని ఎకరాలు కబ్జా చేసుకొని కుక్కర్లు పెట్టి, లారీని పెట్టి ఆ ఇంటి ఆ ల్యాండ్ ఓనర్కే రానివ్వట్లేదని చెప్పేసి కోర్టులో ఎఫ్ఐఆర్ ఇచ్చాయి. ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దోచుకున్నది మీరు. మీకు ఇంకా తెలంగాణ రాష్ట్రం ఆ యొక్క ఫ్లేర్ అప్ చేయడానికి ప్రయత్నం చేసి అధికారం కోసం ప్రయత్నం చేస్తారా? నమ్ముతారా?
మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? భలే బీఆర్ఎస్ కు 39 సీట్లు ఇచ్చారు. అప్పటికి ఇక బయటపడలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్, కవిత కేసు ఇంకా కాలే. ఇవన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ మీరు గెలుస్తారా? కాదు నేనేమడుతున్నా అంటే ఒకటి అల్జపూర్ శ్రీనివాస్ గారు పాయింట్ అది కాదు అల్జపూర్ శ్రీనివాస్ గారు సరే వాళ్ళు చేయలేదు, ఓకే, వాళ్ళు ఓడిపోయారు, అది వదిలేండి, అది సెకండ్. నేనేమడుతున్నాను ఇప్పుడు కాదు ఇప్పుడు జరుగుతున్న ఆరోపణలు ఏదైతే ఇప్పుడు వచ్చిన ఆరోపణలు ఏదైతే ఉందో శ్రీనివాస్ గారు, ఇప్పుడు వచ్చిన ఆరోపణలు ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చిన ఆరోపణలు ఏదైతే ఉందో రాజధాని చేయబోతున్నారు ఇది ఒక బీఆర్ఎస్ నేతలతో నేను మళ్ళీ కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, ఒక బీఆర్ఎస్ నేతలతోటే వచ్చిన కామెంట్స్ కాదు.